సార్ 1954 నుండి 2025 వరకు ప్రతి పేపరు అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ తీసుకొని గవర్నమెంట్ ప్యానల్ అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ తీసుకొని వెంచర్ ఇది 1954 నుండి లీగల్ ఒపీనియన్ సార్. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో రాజీవ్ రహదారికి కేవలం 500 మీటర్ల డిస్టెన్స్లో, త్రిబుల్ ఆర్కు కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో, అన్ని ఇండ్ల మధ్యలో ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా అనుకూలమైన మంచి DTCP TSR అప్రూవల్ గల మంచి లేఅవుట్, మంచి ఎమ్యూనిటీస్తోని ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. ఇలాంటి మంచి ప్రాజెక్టు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు అందించడానికి ఈ ప్రాజెక్టు MD గారు శివకుమార్ సార్ మరుగుతున్నారు. తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొక ప్రమోషన్ కూడా కాబట్టి డైరెక్ట్ శివకుమార్ సార్ నంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కానీ ప్రేమగా కానీ కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, పూర్తి విషయాలు శివకుమార్ సార్ని అడిగి తెలుసుకుందాం. శివకుమార్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. బాగున్నారా? ఫైన్ సార్. ఫస్ట్ మీకు అభినందనలు సార్. ఎందుకు విషయం అంటున్నానంటే, ఏ DTCP లేఅవుట్ అయినా ఇప్పటివరకు నేను చూసింది ఊరికి ఎక్కడో దూరంగా ఉంటాయి. మీరు మాత్రం అన్ని కాలనీ మధ్యలో, ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో మీ వల్ల మా కస్టమర్ల ముందుకు నేను కూడా తీసుకుపోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎగ్జాక్ట్లీ మన ప్రాజెక్ట్ ఏ లొకేషన్లో ఉంది, పూర్తి విషయాలు మన వ్యూవర్స్కి అందించాలి. షూర్ సార్, షూర్, 100% సార్. ఇది గజ్వేల్ ప్రజ్ఞాపూర్ టౌన్ అండి. రాజీవ్ రహదార్ ఏదైతుందో రాజీవ్ రహదార్ జస్ట్ 500 మీటర్స్ దూరంలో మన వెంచర్ ఉంది. త్రిబుల్ ఆర్ ఏదైతుందో త్రిబుల్ ఆర్ నుండి కరెక్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ నుండి గజ్వేల్కి వచ్చే 100 ఫీట్ కమర్షియల్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు జస్ట్ 200 మీటర్స్ దూరంలో 5 యాక్సిస్ రోడ్స్ ఉన్నాయి మన వెంచర్కి. 100 ఫీట్ల రోడ్ నుంచి 100 ఫీట్ల రోడ్ నుండి 5 రోడ్స్ దీని కనెక్టివిటీ ఉన్నాయి సార్. యాక్సెస్ 5 రోడ్స్ యాక్సెస్ ఉన్నది సార్. మన వెంచర్ డెవలప్మెంట్స్ అయితే చాలా అద్భుతంగా కనబడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీతో వినదలుచుకున్నాను, ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, పూర్తి విషయాలు చెప్పండి సార్. సార్, ఇది మనది 2.5 acres వెంచర్కు చుట్టూ కంపౌండ్ వాల్ సార్. మొత్తం ఈ కంపౌండ్ వాల్ కూడా అందరూ ఎలా చేస్తారంటే ప్రీకాస్ట్ వాల్ కానివ్వండి, కానీ ఫినిషింగ్ డైమండ్ నెట్తో కొట్టి ఇట్లా సెక్యూర్ చేసేస్తారు టూత్ పాలిష్ లెక్క. మనం అట్లా చేయలేదు. కింద మొత్తం ఒక 2 feet డిగ్ చేసేసి బీమ్ వేసేసి 10 feetకు 12 feetకు మధ్యలో గ్యాప్లో పిల్లర్స్ వేసుకుంటూ చుట్టూ ప్రహరీ కూడా కట్టేసి దానికి 2 side ప్లాస్టింగ్ చేసినాము. మొత్తం డిజైనర్ చేపించేసేసి టెక్స్చర్ ప్లాన్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఈ టైప్లో టెక్స్చర్ ఇప్పించేసి మొత్తం వాల్ ఎక్కడ కనబడుతుందో అక్కడ టెక్స్చర్ కనబడి దానిపైన ఏషియన్ పెయింట్ వచ్చేసి డిజైన్ వాళ్ళతోని ఉంటుంది. ఎందుకంటే ఈ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదా సార్ కస్టమర్కి యాక్చువల్గా. ఇది ఒకటి సార్. ఇంకోటి 2 ఎంట్రన్స్ ఆర్చులు, అటో కార్చ్ ఇటో కార్చ్ 2 రోడ్లు ఉన్నాయి మనకు. 2 ఎంట్రన్స్ ఆర్చులు, 2 పార్కులు సార్. ఈ 2 పార్కులు కూడా ఫుల్లీ డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్గా. దీంట్లో 45 ప్లాట్స్ మొత్తము. డైమెన్షన్ వచ్చేసి 30 x 45 సైజు, 150 yards సార్. ఇది 150 ఉంది, 160 ఉన్నది, 183 ఉన్నది, 220 yards ఉన్నాయి. 4 సైజెస్ సార్ మొత్తం. దీంట్లో 4 ప్యాటర్న్స్ ఉన్నాయి. దీంట్లో ఇది ఏంటంటే వెంచర్ పేరు అంటే ప్లాటినం మీడోస్ అండి. ఇది DTCP రెరా అప్రూవ్డ్. ఇంకోటి ఏంటంటే మనం అన్ని బ్రాండెడ్ యూజ్ చేసినాం సార్. దీంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతుందో ఆస్ట్రాల్ కంపెనీ యూజ్ చేసినాము. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి హవెల్స్ కంపెనీ యూజ్ చేసినాము. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోయింది, ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. పదే ఎందుకు అంటున్నానంటే, ఒక విల్లా కానీ ఒక ఇల్లు కట్టుకుంటే మనకి ఇంటి ముందు వైర్లు ఉంటాయి. అవును అవును. ఏది పై నుంచి వైర్లు. మీరు అండర్ గ్రౌండ్ ప్లాన్ చేశారు సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ హవెల్స్ కంపెనీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సార్. ఇంకోటి వాటర్ పైప్ లైన్ వచ్చేసి ప్రతి ప్లాట్కు వాటర్ సప్లై ఉంటుంది. సుధాకర్ కంపెనీ సార్. మున్సిపల్ వాడిది, మంజీరాది ఉంటుంది. డ్రిప్పింగ్ కూడా ఆశీర్వాద్ కంపెనీతో డ్రిప్పింగ్ చేపించినాం. మొత్తం టోటల్ 5 star రేటింగ్ యూజ్ చేసిన కంపెనీసే యూజ్ చేసినాం సార్ మనం యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, కార్బింగ్ స్టోన్, ఫుట్పాత్, టైల్స్, ప్లాంటేషన్, ప్రతి ప్లాంటేషన్కి విత్ డ్రిప్పింగ్ పైప్ సార్ మొత్తం టోటల్గా. ఇంకోటి ఏంటంటే మనం 4 villas ఇందులో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మనం ఓన్గా మన కంపెనీ నుండి. ఒక 3 villas కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకు కస్టమర్స్కి అమ్మాము. మన బౌండరీ లోపల విత్ ఇన్ 2 months లోపల ఒక 7 villas మన బౌండరీ లోపల మనం కన్స్ట్రక్షన్ చూడొచ్చు. ఈ రిమైనింగ్ ఓపెన్ ప్లేస్ ప్లాట్సే కొన్ని మాత్రం అవైలబుల్గా అమ్ముదామని చెప్పి ఆడుకుంటున్నాం సార్. అట్లా. ఓకే సార్, మనకు రోడ్లు ఎలాంటి ఇచ్చారు ఇందులో? 45 feet మెయిన్ రోడ్ సార్. ఇది ఇంటర్నల్ రిమైనింగ్ రోడ్స్ ఏవైతే ఇంటర్నల్గా ఉన్నాయి మొత్తం 30 feet రోడ్ సార్. ఇది బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తారా? లేదు, సీసీ రోడ్ సార్. డబుల్ సీసీ సార్. ఒక సీసీ అయిపోయిన తర్వాత 14 days 15 days క్యూరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సీసీ పోసేస్తాం. అంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గేదని లేదు సార్. సూపర్ సార్. ఓకే, చాలా బాగుంది. ఈ మన వెంచర్ ఇంత అద్భుతంగా ఈ రేంజ్లో మన కన్స్ట్రక్ట్ కావడానికి గల రీజన్ ఏంటంటే ఆర్మాన్ ఇన్ఫ్రా అని చెప్పి బెంగళూరులో ఒక పెద్ద సంస్థ ఉంది, ఇన్ఫ్రా కంపెనీది.
వాళ్ళకు నేను సబ్లీజ్కి ఇచ్చేసాను మొత్తం టోటల్గా. ముగ్గురు ఇంజనీర్ల పర్యవేక్షణలో ఒక ఆయన ట్రైన్ ఇంజనీర్, ఒక ఆయన ఏమో సీనియర్ ఇంజనీర్, ఇంకో ఆయన సూపర్ సీనియర్ ఇంజనీర్, ముగ్గురు ఇంజనీర్స్ కంప్లీట్ ఇక్కడ ఉండి దీని పర్యవేక్షణ మొత్తం చేసుకుంటూ అందుకే ఇంత అవుట్పుట్ వచ్చేసింది సార్. సూపర్ సార్, సూపర్ సార్. ప్రతిదీ కూడా క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ, 5 స్టార్ రేటింగ్ మాత్రమే యూజ్ చేసినాం. ఇలా వేరే యూజ్ కూడా చేయలేదు మొత్తానికి. అందుకొరకు అని చెప్పి ఇంత అవుట్పుట్ అనేది బాగా వచ్చింది సార్ ఇట్లా ఈ రేంజ్లో. అట్లా అద్భుతమైన మంచి లొకేషన్లో సార్ మీ డెవలప్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా నా కట్టుబడి కనబడుతున్నాయి. ఈ దానికి మీరు రేట్ ఎంత కోట్ చేశారు సార్? రేట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ వచ్చేసి 18,000 సార్, వెస్ట్ ఫేస్ వచ్చేసి 17,000 సార్. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వచ్చేసి మన పక్క వెంచర్ ఏదైతున్నదో అక్కడ హౌసెస్ కనబడుతున్నాయి కదా, దాంట్లో 1.5 year బ్యాక్ 25,000, 23,000, 24,000 కాడ కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు సార్. చుట్టుపక్కల మొత్తం 20 to 25 లోపల నీకు అమ్మవాళ్ళు ఎవరు లేరు మొత్తానికి. మనం ఇది కొత్త వెంచర్ కాబట్టి మంచి ఎమ్యూనిటీస్ పెడుతున్నాం కదా, కస్టమర్కి ఒక ₹2 తక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసి కూడా 18. ఆఫ్టర్ విల్లా అయిపోయిన తర్వాత రేట్ పెంచేస్తాం సార్. ఇప్పుడు మేము విల్లాస్ ఏవైతే మనం అనుకుంటున్నామో ఆఫ్టర్ విల్లా తర్వాత మనం రేట్ పెంచేద్దాము. ఇప్పుడు మనం కొంచెం తక్కువ ఇద్దాం, వాళ్ళకి బెనిఫిట్ సార్. ఇంకోటి ఏంటంటే మెయిన్ రోడ్కు 100 feet రోడ్కి ఎక్కడ ఉందో 1 lakh అయినా మీకు అక్కడ ప్లాట్స్ లేవు మొత్తానికి. జస్ట్ కమర్షియల్ సార్, కమర్షియల్ రోడ్ అక్కడ 1 lakh లోపల ప్లాట్లు అమ్మకానికి లేవు మొత్తానికి. మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ నుండి జస్ట్ 200 meters ఇది, 200 meters అన్ని ఆల్ బ్రాండెడ్ షోరూమ్స్ మొత్తం వచ్చేస్తారు యాక్చువల్గా. అక్కడ మీరు చూస్తే కూడా అక్కడ మీకు కనబడతాయి అట్లా. 18,000 అనేది చాలా రీజనబుల్ ప్రైస్ సార్, డెడ్ రేట్స్ అన్నట్టు ఇక్కడ. ఓకే సార్, కానీ ఇంత చెప్పిన తర్వాత కూడా మా కస్టమర్లకు ఒక ఆలోచన ఉంటుంది, ఈ 18,000 రూపాయలు ఏమైనా తగ్గుతుందని, ఇంకేమైనా స్లైట్లీ నెగోషియబుల్ సార్. అదే సార్, కస్టమర్ తరఫు అడుగుతున్నా. అవును సార్, స్లైట్లీ నెగోషియబుల్ చేద్దాం సార్. అట్లా లేదు సార్. మాకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నాయి సార్, బ్యాంక్ లోన్స్ కూడా అన్ని ఆల్ బ్యాంక్స్ తోనే అవైలబుల్ ఉంది. కట్టుకుంటే ఎంత వరకు మనకు 50% to 40% వరకు మనం అరేంజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం సార్. 50% కట్టుకుంటే 50% వరకు మనం అరేంజ్ చేయొచ్చు. లీగల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం సార్? 1954 నుండి 2025 వరకు ప్రతి పేపరు అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ తీసుకొని, గవర్నమెంట్ ప్యానల్ అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇది 1954 నుండి లీగల్ ఒపీనియన్ సార్. కాళీప్రసాద్ గారు అని చెప్పి ఇక్కడ అడ్వకేట్ సార్. ఇక్కడ గవర్నమెంట్ ప్యానల్ అడ్వకేట్ అనే ప్రైవేట్ బ్యాంక్స్కు గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నిటికీ అతనే సార్. అతనితో లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. 1954 నుండి 2025 వరకు అన్ని పేపర్స్ తీసుకుని ఒక లీగల్ సెట్. 54 నుండి సార్. లోన్ సెట్ సార్, ఇది లోన్ సెట్ అంటే క్రిస్టల్ క్లియర్గా కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా అట్లా స్పాట్ రిజిస్ట్రేషన్ సార్. చాలా బాగుంది, అన్ని రకాల మంచిగా ఉంది సార్. ఫ్రెండ్స్ విన్నారు కదా, మంచి అద్భుతమైన లొకేషన్లో మంచి ఎమ్యూనిటీస్తోని డిటీసీపీ నామ్స్ ప్రకారం టోటల్ మంచి డెవలప్మెంట్స్తోని మంచి ప్రాజెక్టు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్టు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే శివకుమార్ సార్ నెంబర్ పయనిస్తున్నాను, తన ఫోన్ చేసినట్లయితే మీకు పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా శివకుమార్ సార్ ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలాంటి వెంచర్స్ ఎవరైనా చూసినట్లయితే వాళ్ళకి షేర్ చేయగలరు. మా యొక్క మనవి, సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.